హాయ్ అందరికీ నమస్కారము. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ ఇట్లో మలేషియా వీడియో ఇది రెండోది. ఫస్ట్ వీడియో చేసిన ఇందులో మిస్ అయినాయి షార్ట్ వీడియోస్ కూడా పెట్టిన, కొన్ని ఇన్స్టాగ్రామ్లో చేసినాను. ఇది రెండో రోజుది. ఇక్కడ నుంచి చూడాల్సినవన్నీ చూసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నము క్యాబ్ తీసుకొని లంచ్కి వెళ్ళాం అనమాట. అక్కడ లంచ్ చేసుకొని మళ్ళీ నైట్ మార్కెట్ కూడా అంతా చూసినాము. నియర్ బై ఉన్న మార్కెట్, షాపింగ్ మాల్ అంతా. ఇదొక పెద్ద హోటల్లో లంచ్ అనమాట. ఒక్కరోజుకు 70,000 అంట దీంట్లో, ఈ హోటల్లో. ఇది మేము తిన్నది మధ్యాహ్నం ఇద్దరు లంచ్. ఇది ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ది. ఇది సాలడ్, చాలా టేస్ట్ ఉన్నాయి. ఇది మార్కెట్. తిన్న తర్వాత మేము వచ్చినాం కదా, స్ట్రీట్ వ్యూ అంటాం కదా, వీధి నడుచుకుంటూ ఇదంతా చూసినాం. మనకు షాపింగ్ ఏమైనా చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. బట్టలు కానీ మన సూట్ కేసులు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. స్ట్రీట్ వ్యూ ఇది మొత్తం. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అవి ఇవి కూడా ఉన్నాయి, చిన్నవి కూడా ఉన్నాయి. రోడ్డు మీద చిన్న షాపులు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ వచ్చినాము. ఇక్కడ మనకు ఫ్రూట్స్ మార్కెట్ కూడా ఉంది. మొత్తం ఈవినింగ్ అయ్యేసరికి టోటల్ అన్ని వెరైటీ మార్కెట్ ఉంటుంది. 7 o'clock తినడానికి. కాకపోతే నా ఫోన్లో స్టోరేజ్ అయ్యి అన్ని వీడియోలు డిలీట్ చేసినాను. అక్కడక్కడ ఫోటోలు వీడియోస్ తీసుకొని లైట్గా పెట్టేసినాను. మొత్తం చాలా బాగా తీసిన ఉంటాయి, అన్నీ డిలీట్ అయిపోయినాయి. ఇదేమో ఇప్పుడు చూస్తున్నది రాత్రి డిన్నర్ మాది. ఇది ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ గ్లాస్ ఎంత అంటే 100 రూపీస్ ఒక గ్లాస్కు. ఈ కొబ్బరి బొండాలు 150 రూపీస్, మన ఇండియన్ రూపీస్లో 150 రూపీస్. ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ మా ప్రయాణం మళ్ళీ స్టార్ట్ అయింది. లంకావీ నుంచి మనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళి, ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ పెనాంగ్ మ్యారిటన్ హోటల్లో దిగినాం అనమాట. పెనాంగ్ సిటీలో మ్యారిటన్ హోటల్. బయట నుంచి మనకి ఇట్లా కనిపిస్తుంది చూడండి, ఐలాండ్ అంతా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళేది జార్జ్ టౌన్ పెనాంగ్ మ్యారిట్ హోటల్ అనమాట. ఇప్పుడు సెకండ్ టైం స్టే చేయాల్సిన హోటల్ పెనాంగ్ మ్యారిట్ హోటల్. ఇది హోటల్ పెనాంగ్ మ్యారిట్ హోటల్. హోటల్ పక్కన, ఇది మేము దిగిన మ్యారిట్ హోటల్ పక్కన ఇట్లా ఉన్నది రెస్టారెంట్. ఇది లైవ్ అనమాట. అన్నీ ఇక్కడ ఉన్నాయి, అన్నీ లైవ్. మనము ఏది కావాలంటే అది, ఫిష్, ప్రాన్స్ అన్నీ లైవ్ ఉంటుంది. ఈ హోటల్ పక్కనే ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఆడ ఫ్రూట్స్ షాప్ ఉంది. ఇది డిఫరెంట్, ఇక్కడ స్పెషల్ ఫ్రూట్ అంట ఈ వీళ్ళకు. ఇది రాజా ఫ్రూట్ అన్నట్టు. ఇప్పుడు మనకు మామిడి పండు ఎట్లనో మన దగ్గర రాజా ఫ్రూట్, ఇది వీళ్ళ స్పెషల్ ఫ్రూట్. దీంట్లో కూడా మళ్ళీ వెరైటీస్ ఉంటాయంట, ఎన్నో వెరైటీస్ ఉంటాయంట. అందుకని ఇది కూడా నేను వీడియో తీసినాను. ఇక్కడ స్పెషల్ ఫ్రూట్ ఇది అనేసి. దీని గింజలు తీసి ఇట్లా ప్యాక్ చేసి పెట్టిండ్రు. దీంట్లో గింజలు కూడా వేరు వేరు ఫ్రూట్, తినాల్సిన ఫ్రూట్స్, డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ ఫ్లేవర్ అంత ఉంటుందంట. ఒక్కొక్క దానికి ఒక రేటు పెట్టిండ్రు చూడండి. 35 ఒకదానికి, 25 రింగిట్స్ ఒకదానికి. ఇక్కడ ఫ్రూట్స్ కూడా డిఫరెంట్ ఉండే, అందుకని ఇంకా కొంచెం ముందుకు పోతే ఇట్లా చెట్టుకు లైట్లు చాలా బాగా అనిపించింది నాకు. ఎన్ని కలర్స్ చెట్టుకంతా లైట్స్ వేసింది, మంచిగా అనిపించింది కాబట్టి తీసినాను. అది కూడా పెద్ద మర్రి చెట్టు, మరి ఏం చెప్పేది కానీ బాగా చెట్టు, ఏదో ఒక చెట్టు పెద్దది. దాని లైట్స్ చాలా బాగా అనిపించింది నాకు. ఈ రోడ్కి ఇది స్పెషల్ అట్రాక్షన్ తెచ్చింది. రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. కానీ ఈ వెళ్ళిన కూడా ప్రతి హోటల్ ముందర విపరీతమైన చెట్లు పెట్టిండ్రు. ఎక్కడ వెళ్ళినా చెట్లే. నెక్స్ట్ టైం మార్నింగ్ ఇది కార్ తీసుకొని మళ్ళీ ఇక్కడ జార్జ్ టౌన్ సిటీ పెయింటింగ్ ఉంటుంది గోడల పైన, అది చూడడానికి వచ్చినాం అనమాట. ఈ గోడల పైన చూడండి, ఇదొకటి విషయం మన తెలుగు వాళ్ళది టెంపుల్, హిందూ టెంపుల్. ఈ రోడ్స్ హోటల్ నుంచి ఈ స్ట్రీట్కి వెళ్తున్నప్పుడు రోడ్స్ ఉన్నాయి. ఈ రిక్షా చూడండి, రిక్షా డిఫరెంట్గా ఉంటుంది. ఈ రిక్షాలో మనకు ఇన్ని రింగిట్స్ తీసుకుంటారు. 1 అవర్కి ఇంత 80 రింగిట్స్, హాఫ్ అన్ అవర్కి అయితే 30 రింగిట్స్ అని రాసిండు. ఏమేమి ప్లేసులు చూపిస్తాడు అనేది ఆయన దగ్గర ఒక బుక్ ఉంది. ఆ బుక్ కూడా నేను ఫోటో తీసుకుని ఎదురుగా చైనీస్ వాళ్ళని టెంపుల్.
the art రైట్ street. ఉంది. This road is called the Cannon Street. కెనన్ స్వీట్ Now టెంపుల్. we are on the Cannon Street. ఇక్కడ కార్లు కూడా చాలా కాస్ట్లీ, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ కార్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినా డిఫరెంట్ కార్స్ చాలా వెరైటీ ఉన్నాయి. ఇది పెయింటింగ్ వేసే సిటీ అనమాట. ఇక్కడంతా విజిటర్స్ వచ్చిన వాళ్ళు ఫోటోలు వీడియోలు దిగుతారు. ఇది కూడా ఒక స్పెషల్. ఈ షాప్లో కూడా పెయింటింగ్ ఉంటుంది అంతా. ఈడ కూడా ఫోటోలు దిగుతారు. ఆ తర్వాత బయటకు వస్తే ఇది చైనీస్ వాళ్ళ స్ట్రీట్ అంట. మొత్తం ఒక వీధి మొత్తం చైనీస్ వాళ్ళదే. ఇది సముద్రం దగ్గర, మలేషియా సముద్రం దగ్గర వీళ్ళు ఒక కొనక అనమాట. ఇట్లా పిల్లర్స్తోని ఇల్లులాగా మొత్తం చేసుకొని దానిపైన ఇల్లు చేసుకొని ఉన్నారు. పిల్లర్స్తోని సిమెంట్తోని చేసుకొని నీళ్ళల్లోనే పైన ఇల్లు చేసుకొని ఉన్నారు. వాళ్ళ గుడి ఇది, చైనీస్ వాళ్ళ టెంపుల్. On bicycle is the famous mural here. ఇది స్పెషల్. This mural is printed in all souvenirs. దిగినవి వాళ్ళు చూపిస్తారు. ఇంటర్నేషనల్ పేరు ఉంది ఈ పెయింట్కు. ఇక్కడ నిల్చొని సేమ్ భంగిమలో ఎవరు కావాలంటే వాళ్ళు ఫోటోలు దిగుతారు. ఎక్కడ చూసినా ఇవే పెయింటింగ్. ఇది బస్ స్టాప్ చూడండి. బస్ స్టాప్లో లేడీ కూర్చుంది, బస్ కోసం వెయిట్ చేస్తుంది. అక్కడ స్ట్రీట్ The British imperialists. ఇది ఒక స్ట్రీట్. హోటల్స్ అయితే విపరీతమైన హోటల్స్. This masjid ఇక్కడ పోయిన was ఫుడ్ built by నీకు the దొరకదన్న immigration సమస్య లేదు. from the కాకపోతే province of Aceh కాస్ట్లీగా ఉంటాయి in అంతే, 1808. రేట్లు ఎక్కువ ఉంటాయి. పెయింట్ చూసిందా ఇట్లా గోడలకు స్టార్ట్ అయిపోతుంది. ఫుల్ పెయింటింగ్, ఎక్కడ చూసినా పెయింటింగ్. ఇది బస్సు, అక్కడ లోకల్ తిరుగుతున్న బస్సు ఇది వాళ్ళది. మొత్తం విజిటర్స్ ఇక్కడ పెయింట్ దగ్గర ఫోటోలు తీసుకుంటూ వాళ్ళందరూ మనలాగా చూడడానికి వచ్చిన వాళ్ళు. ఇది ఒక షాప్లో మెటీరియల్ ఎట్లా ఉన్నాయి చూపిస్తాము అని అంటే ఇంకా మళ్ళీ ఆయన వద్దు, వీడియోస్ ఫొటోస్ పర్మిషన్ లేదు అనగానే స్టాప్ చేసిన. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ చేసుకొని ఈ హోటల్స్, ప్రతి హోటల్ దగ్గర చెట్లు తోటలు ఎంత బాగుంటుందంటే వాళ్ళు గ్రీనరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మనం నడిచిపోతుంటే ప్రతి గల్లీలో పెయింట్ ఉంటుంది. ఈ ఫోటో గురించి కొంచెం హిస్టరీ ఉంది, అది రాసి ఉంది, అందుకని తీసిన నేను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది పెనాంగ్ హిల్స్ ట్రైన్లో అన్నమాట. మనము హిల్స్ పైనకి ఎక్కి చూసి రావడానికి ఇది ట్రైన్ టికెట్. ఎర్లీ మార్నింగ్ మేము తీసుకున్న ట్రైన్ టికెట్ అది 80 రింగిట్స్. దీనిపైన రేట్ ఇక్కడ రాసి ఉంది, 80 రింగిట్స్ అని రాసి ఉంది. ఇది మన ట్రైన్ ప్రయాణం ఇక్కడ హిల్స్ పైన అనమాట. పెనాంగ్ హిల్స్ ట్రైన్ ఇట్లా ఉంది. పెనాంగ్ హిల్స్ ట్రైన్ తర్వాత బుద్ధ టెంపుల్. ఇది బుద్ధ టెంపుల్ చూడడానికి వచ్చినాము. చాలా ప్రశాంతంగా, చాలా పెద్దది, బాగా ఉంది. ఇక్కడ దయాదేవి అని 30 మీటర్ల హైట్తోని ఇత్తడి విగ్రహం ఉంటుందంట. అయితే అక్కడ టెంపుల్ క్లోజ్ ఉంది, పైనకి ఎంటర్ ఇవ్వలేదు, మమ్మల్ని పోనీయలేదు, టికెట్ ఇవ్వలేదు. ముందే చెప్తే వెళ్ళే వాళ్ళం కాదు. తాబేళ్ళని చూసిండ్రా ఎట్లున్నాయి. టెంపుల్ పేరు కేక్ లోక్సీ టెంపుల్ అని, బుద్ధ టెంపుల్. ఇది మనం లోపడుకోకముందు ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ మనము స్నాక్స్ అవి ఇవి తీసుకోవచ్చు, తినవచ్చు, బట్టలు కూడా ఉన్నాయి, షాపింగ్ కావాలంటే చేసుకోవచ్చు. టికెట్ తీసుకొని వెళ్ళాలి మీదికి వెళ్ళాలంటే. ఇదొకటి. మళ్ళీ ఏంటి మధ్యాహ్నం టాప్ అని గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. గ్లాస్ పైన ఉంటుంది, దాని మీద మనం నడిచి చూస్తుంటే కిందంతా వెహికల్ ఇదంతా కనిపిస్తుంటుంది. అదొక షార్ట్ వీడియోలో ఉంది, మీరు చూడవచ్చు. ఇది లోపలికి ఎంటర్ కాకముందు, టాప్కి వెళ్ళకముందు అనమాట. ఇది ఈ స్టెప్స్ ఎక్కి పైకి పోయిన తర్వాత ఇక వీళ్ళని చూస్తే సేమ్ ఫస్ట్ నేను రియల్ మనుషులే అనుకున్నా, అట్లా కనిపించింది. అందుకని ఇది కూడా ఫోటో తీసిన. ఈ పైకి పోయినాక హోటల్ ఉంది. ఇది ఇట్లా తీసుకొని రెయిన్బో అని చెయ్యాలన్నమాట. అది కూడా తీసుకున్నాం మేము. ఇది లంచ్, ఈ ప్లేస్లో మేము లంచ్ చేసినాం. తర్వాత ఇది కొనుక్కొని ఇట్లా చేసినాం. ఈ అమ్మాయి చాలా బాగా ఇంట్రెస్ట్గా తీసుకొని కొన్నది చేసింది, కానీ నేను వీడియోని కరెక్ట్గా తీయలేదు అసలు. అంతా తీసింది తన పైకి లాగినాక కానీ వీడియో స్టార్ట్ చేయలేదు. 3 కలర్స్ చాలా బాగా వచ్చినుండే. ఇది గ్లాస్ బ్రిడ్జ్, ఇది షార్ట్ వీడియో ఉంది నాది.
ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. టికెట్ తీసుకొని పైకి పోయి ఇక్కడ నడవాలి గ్లాస్ బ్రిడ్జ్. తర్వాత బుద్ధ టెంపుల్ వచ్చినాము. బుద్ధ భగవాన్ టెంపుల్ ఇది. ఇది భూటాన్ బుద్ధ టెంపుల్ అంట. భూటాన్ బుద్ధ టెంపుల్. దీనికి డెడ్ ఆపోజిట్లోనే థాయి బుద్ధ టెంపుల్ ఉంటుంది. అక్కడ బుద్ధ విగ్రహం ఇట్లా పడుకొని ఉంటుంది. చాలా పెద్ద విగ్రహం, చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే బుద్ధుడు పండుకొని చాలా పెద్దగా స్టాచ్యూ ఉంటుంది అన్నమాట. ఇట్లుంది. ఈ టెంపుల్కు ఎంట్రీ అయ్యే ముందు ఇట్లా పాముల్లాగా 2 సైడ్లు డిజైన్లు పెట్టిండ్రు. 2 పాములు ఇక్కడ ఒకటి అక్కడ. లోపల పోతే బుద్ధుంది విగ్రహం ఉంటుంది పెద్దగా పండుకొని. ఇది బయట గ్రౌండ్. ఇంకా హడావుడిగా రేపు వెళ్ళిపోతాం కదా అన్నట్టు తీసిన పాములు చూడండి, 2 సైడ్లు ఉన్నాయి. లోపల బుద్ధుంది ఉంటుంది. ఇది మేమున్న హోటల్ మార్టన్ అని రాసి ఉంది కదా పైన. ఇది మేమున్నది హోటల్. ఇది తాయిది ఉంది కదా, లైవ్ సీ ఫుడ్ అని రాసి ఉంది చూడండి. ఇక్కడ మేము రాత్రి డిన్నర్ చేసుకున్నాము. ఈ స్ట్రీట్లో ఈ చెట్టుకు లైట్లు వేసి మాత్రం భలే కనిపించింది. ఇది లైవ్లో మాత్రం సూపర్ అనిపించింది. అందుకనే వీడియో తీసిన. చెట్టుకన్నీ లైట్స్, కలర్ లైట్స్ వేయడం చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మనం తినడానికి కార్ పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి డిన్నర్ చేసుకోవాలన్నమాట నైట్. ఇది కూడా ఒక మొత్తం ఫుడ్ మార్కెట్. ఇక్కడ చాలా ఫుడ్ షాపులే ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ. బాలి థాయ్. ఇది హోటల్కి వచ్చేసినాం. 2 days ఇక్కడ అన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఎయిర్పోర్ట్కు వచ్చేసినాం. ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 5 అట్లా స్టార్ట్ అయినాము. వచ్చేసరికి 6 అయిందో ఏమో అనుకుంటా ఎయిర్పోర్టు. ప్రతి క్యాబ్లో వాళ్ళు పాటలు మ్యూజిక్ పెట్టుకుంటారు. సైలెన్స్. వర్క్ చేయాలి, పాటలు మ్యూజిక్ వినాలి, వర్క్ చేయాలి. హారన్ కొట్టడం కానీ ఏది ఉండదు. సైలెన్స్. బైకులు కూడా చాలా తక్కువ. ఇప్పుడు ఇది ఎయిర్పోర్టు, పెనాంగ్ ఎయిర్పోర్టు. ఇట్లా ఉంది ఎయిర్పోర్టు. ఎయిర్పోర్ట్ లోపల ఇప్పుడు మనం చూస్తున్నది అక్కడ పింకు అని ఉంటుంది. ఎయిర్పోర్ట్ లోపల ఇట్లుంది. ఇక్కడ నుండి చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ నా ప్రయాణం.